నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. ఇవాళ ఒక ముఖ్యాంశం ఉంది, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఒకసారి చూద్దాము. అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు, జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలకి మరోసారి హెరాల్డ్ దినపత్రిక కేసులో ఈడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా చూస్తున్నాము. ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి విషయం ఏంటి అంటే, రాజకీయంగా ఒకవైపు న్యాయ పోరాటం, మరోవైపు గాంధీ కుటుంబం దశాబ్దాలుగా చేస్తున్నప్పటికీ నేషనల్ హెరాల్డ్ దినపత్రికకి సంబంధించినటువంటి చిక్కు మాత్రం వారికి వీరడం లేదనే చెప్పాలి. ఇప్పటికే ఈడీ ఇచ్చిన ఫిర్యాదుతో మరోసారి కూడా సోనియా మరియు రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది 6 కంపెనీలు, మరో 3 వ్యక్తుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా చూస్తున్నాము. నేషనల్ హెరాల్డ్ సంచికలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరియు ఇతరులపై ఢిల్లీ పోలీసులు కొత్త కేసు నమోదు చేశారనే నివేదికల నేపథ్యంలో పార్టీ ఆదివారం మొదటి సమాచార నివేదిక ఆలస్యమని పేర్కొంది. మోదీ షా ద్వయం తన నాయకత్వంపై వేధింపులు, బెదిరింపులు మరియు ప్రతీకార చర్యలతో కూడిన దుష్ట రాజకీయాలను కొనసాగిస్తున్నారని పార్టీ ఆరోపించింది. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు సోనియా గాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీ మీద కూడా మరోసారి కేసు నమోదు చేశారు. అటు నేషనల్ హెరాల్డ్ దినపత్రిక కేసులో ఈ కేసు నమోదు చేసినట్టుగా చూస్తున్నాము. దీనిపై అటు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. బీజేపీ కావాలనే ఇటువంటి కక్ష రాజకీయాలు చేస్తుంది అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో సుమన్ దూబే, సామ్ పిట్రోతా, యంగ్ ఇండియన్ డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారి మరియు నేషనల్ హెరాల్డ్ యాజమాన్య అసోసియేటెడ్ జర్నల్స్ పేర్లు ఉన్నాయి. అటు వీరందరితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ దినపత్రికకి సంబంధించి అప్పుడు పత్రిక నడిపినప్పుడు భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి, భారీగా మనీ లాండరింగ్ జరిగింది, ఆర్థిక నేరాల కింద పరిగణిస్తూ కూడా 66(2) సెక్షన్ కింద కూడా ఢిల్లీ పోలీసులు మరోసారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరికొంతమందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ సమస్య గురించి ఫిర్యాదు దాఖలైనప్పుడు వారు కొట్టివేయాలని కోరారు. కానీ ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసి విచారణను ఎదుర్కోవాలని కోరింది. సుప్రీంకోర్టు కూడా వారు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది. ఆదాయపు పన్ను శాఖ వారు ఒక చారిటబుల్ ట్రస్ట్ అనే వాదనను తిరస్కరించి మరియు ఎటువంటి చారిటబుల్ ట్రస్ట్ చేయలేదని స్పష్టంగా చెప్పింది. బదులుగా ఇది ఆస్తిని లాక్కోవడానికి ప్రత్యక్ష ప్రచారం అని శ్రీప్రసాద్ అన్నారు. అటు ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ దినపత్రికకి సంబంధించి తమ పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ కూడా ఇదివరకే గాంధీ కుటుంబం అంటే రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు సోనియా గాంధీ కావచ్చు, హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ ఈ కేసును ఏ విధంగానూ కొట్టివేసే అవకాశం లేదు. ఖచ్చితంగా ఏదైతే విచారణ ఉంటుందో అది ఖచ్చితంగా ఎదుర్కొని తీరాల్సిందే. ఇందులో మీరు న్యాయ పోరాటం చేస్తారా, రాజకీయ పోరాటం చేస్తారా, మీ ఇష్టం. కానీ ఈ కేసును ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. కోర్టు అసలు ఎటువంటి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని కొట్టివేసే ప్రసక్తి లేదని కూడా కోర్టు అప్పుడే స్పష్టం చేసింది. ఇందాక మనం చెప్పినట్టుగా తర్వాత ఈడీ దర్యాప్తు నిర్వహించి పిఎంఎల్ఏ సెక్షన్ 66 కింద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులు సంప్రదించాలని ఆయన చెప్పారు. ఈడీ ప్రకారం నిందితులు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ యొక్క 2000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను 50 లక్షల స్వల్ప మొత్తానికి మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారని చెప్తోంది. కాంగ్రెస్ కు 90.21 కోట్ల రుణం తిరిగి చెల్లించాల్సి ఉందని, కానీ పార్టీ దాన్ని తిరిగి పొందలేనిగా పరిగణించి ఆ రుణాన్ని యంగ్ ఇండియన్ కు కేవలం 50 లక్షలకు విక్రయించిందని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణియన్ స్వామి ప్రైవేటు ఫిర్యాదును విచారించిన తర్వాత జూన్ 26, 2014 పాటియాలా హౌస్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకొని ఏజెన్సీ 2021 తన దర్యాప్తును ప్రారంభించింది. ఏదైతేనే అటు బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించి మరోసారి ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీ మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా చూస్తున్నాము. భారీగా ఆర్థిక నేరాలు చేసినట్టుగా, మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా ఆర్థిక నేరాల కింద పరిగణలోకి తీసుకొని 66(2) కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించి తమని ఇందులో నుంచి తప్పించాలి, తమపై వేసిన కేసును కొట్టివేయాలని కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది గాంధీ కుటుంబం. కానీ ఈ కేసు విషయంలో ఎటువంటి ఊరట కలగదు, దీన్ని ఎదుర్కోవాల్సిందే అంటూ కూడా ఒకవైపు కోర్టులు కూడా స్పష్టం చేశాయి. అటు మరోవైపు చూసుకుంటే ఏదైతే రాజకీయంలో చూసుకుంటే బీజేపీ కావాలనే కక్షపూరితంగా తమపై ఈ కేసులు బనాయిస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. మరి ఏదైతేనే
కోర్టు ఏ విధంగా ముందుకు వెళ్తోంది? ఇప్పుడు నమోదైన కేసు ప్రకారం నిజంగా సోనియా మరియు రాహుల్ గాంధీకి ఈసారైనా ఊరట లభించే అవకాశం ఉందా? ఉపశమనం పొందే అవకాశం ఉందా? చూడాలి.